నుంచి నా మనసులో అనేకమైనటువంటి విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్పమన్న ఒక్క మాట ఈ పూట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 24వ వచనం, 25, 26. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనపడకయున్నట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, శివాధిపతి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామం పేరిట ఈ దినం మీ కృపాసనం దగ్గరకు వచ్చి నీ జీవం కలిగిన మాటల కొరకు దయగలిగినటువంటి దీనదాసుడుగా నేను, అయ్యా, కూడి వచ్చినటువంటి నీ సేవకులు, నీ ప్రజలు నీ నోటి నుండి వచ్చే వాక్కు కొరకు కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండగా నన్నును, నా స్వభావాన్ని, నా మాటలు మరుగుపరిచి ఖడ్గము వంటి, పాల వంటి, జుంటి తేనె దారల వంటి నీ వాక్కులు ఇక్కడ ప్రత్యక్షపరిచి ఈ దినం నీ దాసుడు పడిన ప్రతి ప్రయాసకు తగిన రెట్టింపు ఫలం, రెట్టింపు ఘనత కలుగునట్లుగా మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే తెచ్చుకొనమని ఘనుడైన యేసు నామం ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అందరు ఇక్కడ ఉన్నారా? ఉన్నోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఈ మందిర వార్షికోత్సవం కూడికలో మనం ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు పలుమార్లు తన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను కలుసుకోవడానికి మీరు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి. పాత నిబంధన పరిచర్యలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచి కానానుకు ప్రయాణం అవుతున్న వారి ప్రయాణాల్లో దేవుణ్ణి కలుసుకోవడానికి, వారు దేవుణ్ణి ప్రార్థించడానికి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను కలుసుకున్నట్లుగా మీ మధ్య ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయండి అని ప్రభువు చెప్పాడు. అలాగునే ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసి ప్రభువుని కలుసుకోవడానికి దేవుని యొక్క ప్రజలు ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ప్రభువుని కలుసుకొని వారి విన్నపములు, వారి మనవులు దేవునికి అర్పించేటువంటి వారు.
అయితే ప్రత్యక్షపు గుడారంలో దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అక్కడ మనకి కనపడేది ఏంటంటే బలిపీఠం. చెప్పండి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఏం కనపడుతూ ఉంది? బలిపీఠం. ఈ బలిపీఠం 3 విధాలుగా కట్టబడింది. బలిపీఠాలు 3 విధాలుగా, 3 ఆఫ్ మెటీరియల్స్, 3 పదార్థాలతో బలిపీఠం కట్టబడింది. మొదటి బలిపీఠం మంటితో కట్టబడింది, రెండవ బలిపీఠం రాళ్ళతో కట్టబడింది, మూడవ బలిపీఠం తుమ్మకర్రతో కట్టబడింది. ఈ విషయాలన్నీ లోతుగా ధ్యానం చేయాలంటే చాలా సమయం పట్టింది. అయితే ఈ రోజున బలిపీఠం కట్టబడినటువంటి విధానం, మొదటి బలిపీఠం దేవుడు దేంతో కట్టమంటున్నాడంటే మంటితో బలిపీఠం కట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. మొదటి బలిపీఠం మట్టితో కట్టమన్నాడు. ఎందుకు మట్టితో కట్టమన్నాడు? మట్టి దేనికి సూచనగా ఉంది అంటే, ఈ భూప్రపంచంలో ప్రతిదానికి విలువ ఉంది, కానీ మట్టికి విలువ ఉందండి. మీరు దారిలో వస్తూ ఉంటారు, ఏదో కాలికి ఏదో బురద అంటుంది. ఆ బురద అంటుందని చెప్పేసి దాన్ని జాగ్రత్తగా తీస్తారా? దాన్ని ఏం చేస్తారు? వచ్చి నీళ్ళతో కడిగేస్తారు. అదే బంగారం అంటే దేవునికి స్తోత్రం, కడిగేస్తారా? దాన్ని జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటారు. మనిషి జీవితంలో బంగారం విలువైంది. బంగారం కంటే విలువైంది ఏంటి? అమ్మా, మీ ఎంత గొప్ప మర్మాలు తెలుసు మీకు. బంగారం కంటే విలువైంది ఇందాక అమ్మా. అబ్బో, హల్లెలూయా. అందుకని అంత జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు కదా వాక్యం. ఆదివారం గుర్తొస్తే బైబిల్, మళ్ళా కొంతమందికి ఆదివారం దాకా మళ్ళీ బైబిల్. ఏం విలువైంది బంగారం కంటే? మళ్ళీ ఏమంటారు? అబ్బో, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం విలువైంది. నేను అనేది ఆత్మీయ మర్మంతో కూడింది కదా. మామూలుగా చెప్పండి, బంగారం, ఈ లోకంలో బంగారం విలువైంది. బంగారం కంటే విలువైంది ఏంటి? వజ్రం. దేవునికి స్తోత్రం. వజ్రం కంటే విలువైంది ఏంటి? హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే పెద్ద పండితుల్లాగా ఉన్నారు. ఆమేన్. మొత్తానికి మన దృష్టిలో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా మన దృష్టిలో విలువైనవి. కానీ దేవుని దృష్టిలో విలువైంది ఏంటో తెలుసా? మట్టి. చెప్పండి. అదేంటయ్యా మట్టి విలువైంది అంటున్నారేంది అని మీరు అనుకోవచ్చు. మనిషిని దేవుడు తయారు చేసేటప్పుడు బంగారంతో చేసిండా? దేంతో చేసిండు? ప్రైజ్ ది లార్డ్. దేంతో చేసిండు? మట్టితో దేవుడు మానవుణ్ణి కలగజేశాడు. అంటే మన దృష్టిలో మట్టి విలువలేందే, కానీ దేవుని దృష్టిలో మట్టి విలువైంది. ఎందుకు మట్టి విలువైంది అంటున్నానంటే, మీరు అన్నారు బంగారం కంటే విలువైంది ఏంటి? వజ్రం. వజ్రం కంటే విలువైంది వైడూర్యం. ఇలాంటి విలువైన అంటాం, కానీ మనిషి విలువైన వాడు అంటున్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచంలో దేవుని దృష్టిలో అతి విలువైంది ఏంటంటే నీవు నేనే. మనమందరం దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు. చెప్పండి, నేను దేవునికి విలువైన దానను, విలువైన వాడను. కాదా? కాదంటే చదువుతున్నారు. దేవుడు ఎవరి కోసం ప్రాణం ఇచ్చిందండి? ఎవరి కోసం ఇచ్చింది అంటే, దేవునికి ఆయన ప్రాణం కంటే కూడా ఎవరు విలువైన వాళ్ళు? మనిషి విలువైన వాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేనెందుకు పనికిరాని దాన్ని, నేనెందుకు పనికిరాని వాడిని, నేను నిష్ప్రయోజకుడును,
నా వల్ల ఎవరికి ప్రయోజనం లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో కొన్నిసార్లు. బిడ్డ గమనించు, దేవునికి నువ్వు అతి విలువైన వాడివి. దేవునికి అతి విలువైన వాడివి. అందుకనే విలువైన నిన్ను దేవుని దృష్టిలో తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుచున్న విలువైన నిన్ను దేవుడు దేంతో చేశాడంటే విలువలేని మట్టితో చేశాడు. చీప్ మెటీరియల్, మట్టి. చీప్ మెటీరియల్ నుంచి చీపెస్ట్ మ్యాన్, ఉమెన్, ఉన్నతమైన వెలకట్టలేనటువంటి విలువైనటువంటి మనిషిని దేవుడు నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఘనమైన వాడివి. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివి. దేవుని దృష్టిలో నువ్వు విలువైన దానివి. తృణీకరించబడినటువంటి వారిని దేవుడు మూలకు తలరాయిగా నిలబెట్టే దేవుడు. స్తోత్రం. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. విలువ లేనటువంటి వారిని విలువైనటువంటి వారిగా దేవుడు నిలబెడుతున్నాడు. ఈ ప్రపంచంలో మనం చూస్తే ఎందుకు పనికిరారు అనుకున్నటువంటి వారిని దేవుడు పనికొచ్చే ప్రయోజనకరమైన పాత్రలుగా దేవుడు చేసుకున్నాడు. స్తోత్రం. మీరు ఎంతమందికి ఈ లైట్ కనుగొన్నాయని తెలుసు? చేతండి. తెలియదా? లైట్ కనుగొన్నాయి చేయొద్దండి. ఎంతమంది తెలుసు? ఒక్క చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. పొద్దున్నే టిక్కు లైట్ వేస్తాం, కానీ ఆ లైట్ ఎవరు కనుగొన్నారో మనకి అనవసరం. దేవునికి స్తోత్రం. థామస్ అల్వా ఎడిసన్. ఆయన తన చిన్న వయసులో అజ్ఞానముతో నింపబడినటువంటి వారు. స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు మీ ఓడికి చదువు చెప్పటం మా వల్ల కదని ఒక లెటర్ రాసి ఆయనతోనే పంపించారు. ఆ లెటర్ చదువుకొని తల్లి ఏడ్చి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, ప్రార్థనలో తన ఇంటిలోనే ఆ తల్లి ఆ కుమారుడిని పెంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏ స్కూల్లో టీచర్లు అయితే మీవాడు అజ్ఞాని, మీవాడు ఎందుకు పనికిరాడు, మీవాడికి చదువు నేర్చుకునేంత జ్ఞానము లేదు అని టీచర్లు థామస్ అల్వా ఎడిసన్ని చిన్నప్పుడు తృణీకరించారు. తృణీకరించబడినటువంటి ఆ మనిషిని లోకానికి వెలుగునిచ్చేటువంటి విలువైన వాడిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో విలువ లేదు, నాకు విలువ లేదు, నన్నెవరూ గుర్తించట్లేదు, నేను నిష్ప్రయోజకుడును, నేను నిష్ప్రయోజకురాలును, నా వల్ల ఏమీ కాదు అని ఒకవేళ అనుకుంటూ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. విలువలేని నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చగలిగిన, సుచరిత్ర కలిగిన దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విలువే లేని నీ జీవితానికి, విలువ లేని మట్టిలో నుండి మహిమ కలిగినటువంటి విలువైన మనిషిని తయారు చేయగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు. విలువ లేని నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చగలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. మట్టి దేనికి సూచనగా ఉందంటే, రెండవది దీనత్వానికి సూచనగా ఉంది. మట్టి తగ్గింపు జీవితానికి. అందుకని కొన్నిసార్లు చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తారు? ప్రభువా, నేను దుమ్మినయ్యా, నేను తూలినయ్యా అని ప్రార్థన చేస్తారు కదా. ప్రైజ్ ది లార్డ్. మట్టి దేనికి సూచనగా ఉందంటే, మట్టి దీన మనస్సుకు, మట్టి దీనత్వానికి సూచనగా ఉంది. జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే మట్టిలాగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? మట్టిలాగా ఉండాలి. అంతేగాని ఇనువులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మట్టిలాగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎప్పుడు దేవుడిని యొద్దకు వచ్చి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి కలుసుకోవడానికి ఈ బలిపీఠమును నువ్వు సమీపించినప్పుడు, దేవుని మందిరంలో బలిపీఠమును నువ్వు సమీపించినప్పుడు, దేవుని మందిరంలో దేవుడిని యొద్దకు దిగివచ్చి నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఇక్కడ దేవుడు ఏమంటాడు? ప్రతి స్థలమందు నీ యొద్దకు వచ్చి, ప్రతి స్థలమందు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, నీవు ఆశీర్వాదం పొందుకునే స్థలం ఏదైనా ఉందంటే ఏది? దేవుని సన్నిధి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి దేవుడు నిన్ను కలుసుకొని దేవుడు ఏం చేస్తాడంట చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? ఆశీర్వాదం కావాలంటే చేయొద్దండి, పర్లేదు, లేకపోతే వద్దులేదు. మీరు కొంతమంది చెయ్యెత్తితే ఏమైద్దో, ఎత్తకపోతే ఏమైద్దో, అసలు ఎత్తాలా వద్దా అన్నట్టుగా కొంతమంది సగం ఎత్తుదాంలే, అటు కాకుండా ఇటు కాకుండా ఎత్తుదాంలే అని కొంతమంది. దేవుడికి ఇస్తారు. అసలు ఎంత మీకు కావాలా వద్దా? నిజం చెప్పండి. మరి కావాలంటే నిండుగా ఫుల్గా ఎత్తండి. సగం చాలా సగం. ఈరోజు ఈ మందిరం వార్షికోత్సవం రోజున ఈ స్థలంలో నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటువంటి సమయంలో దేవుని ఆశీర్వాదంతో ఈ స్థలంలో నుంచి తిరిగి వెళ్ళుదువుగాక. దేవుని దీవెనతో తిరిగి వెళ్ళుదువుగాక. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆశీర్వాదం పొందిన వారిగా ఉండాలి. ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆశీర్వాదం ఎందుకంటే దేవుని ఆశీర్వాదమే నిన్ను ఐశ్వర్యానికి కర్తగా దేవుడు చేస్తాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును నరుని కష్టము చేత. ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదం కోసం ఈరోజు దేవుని మందిరం కూడా పక్కన పెట్టి ఆదివారం ప్రార్థన కూడా ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తారు? ఐశ్వర్యం కోసం పనికి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఆదివారం రోజున పనికి వెళ్ళే బ్యాచ్ ఉన్నారు. మీరు మీ పాలడుగులో అందరూ మంచోళ్ళు. దేవునికి స్తోత్రం. మీరందరూ మంచోళ్ళలాగానే ఉన్నారు. ఒక ఊరిలో ఇక్కడే గంపలగూడెం దగ్గర ఒక ఊరు ఉంది, పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక ఆమె పేరు మరియమ్మ, మరొక ఆమె పేరు మార్తమ్మ ఉన్నారు. ఇక్కడ మరియమ్మలు మార్తమ్మలు ఉంటే అవునుకోమాకండి. దేవునికి స్తోత్రం. జరిగిన సంగతి చెబుతున్నాను. ఈ మరియమ్మ మార్తమ్మ పేరుకు తగ్గట్టే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏ కోటానికి పోయిన ఇద్దరు కలిసే పోతారు. మార్తమ్మ రెడీ అయిన దాకా మరియమ్మ ఉంటుంది, మరియమ్మ రెడీ అయిన దాకా వీళ్ళిద్దరు జంట పావురాలు. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళ్తారు. మొత్తానికి మంచి భక్తి పనులు, మంచి ప్రార్థనా పనులు, ఏ కోటం మిస్ కాదు. కొంతమంది ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం దాకా అయ్యగారు గుర్తురాడు, చర్చి గుర్తురాడు. కానీ ఈ మరియమ్మ మార్తమ్మ మాత్రం ప్రతి కోటంలో కనపడతారు. ఏ గృహ కూడికైనా, ఏ ఉపవాస కూడికైనా, ఏదైనా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా వెళ్తారు. ఒకరోజు ఆదివారం వచ్చింది. ఆదివారం మరియమ్మ రెడీ అయిపోయి మార్తమ్మకి అడిగిపోయింది, మార్త తొందర రెడీగా ప్రార్థన టైం అవుతుందంటే, ఏమని ఇవాళ నేను రానులే నువ్వు బాగుంటుంది. ఏమైంది అంటే, మరి మన ఊర్లో మంచి పెసరదూపు జరుగుతుంది, ఇది పెసర్ల సీజను, ఇవాళ కాకపోతే రేపు ఏడ దొరుకుతుంది, ఈ ఆదివారం కాకపోతే వచ్చే ఆదివారం మందిరానికి పోవచ్చు, నీకు వీలైతే నువ్వు కూడా నాతో పాటు రా, ఇద్దరం కలిసి పెసరదూపుకు పోదాం అంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కాదే మార్త, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి పనికి పోవటం ఆజ్ఞ అతిక్రమం కదే. మన ఇద్దరం మందిరానికి పోదాం అంటే, లేదు వస్తే నువ్వు నాతో రా, లేకపోతే నువ్వు పోతే పో మందిరం, నీ మాత్రం ఈరోజు పెసరదూపుకు పోవాల్సిందని చెప్పేసి మరి మేము బైబిల్ పట్టుకుని మందిరానికి పోయింది. మార్త మేము టవల్ భోజనం వేసుకొని పెసరదూపుకి వెళ్ళింది. పద్దాకులు మధ్యాహ్నం అన్నం కూడా తినకుండా దూసి 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 అసలు ప్రెస్టేజ్ అనమాట. ఈరోజు అందరికంటే నేను ఎక్కువ పెసలు చేయాలని దూసి 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 మొత్తం సాయంత్రం 5 దాకా దూసింది. రోడ్డు మీదకి వచ్చింది, పెసర్లు దొల్లగొట్టింది. 3 మానికలు అయింది. దేవునికి స్తోత్రం. అందరికి 2 మానికలు అయితే ఆమెకి, ఎందుకంటే అన్నం కూడా తినకుండా దూసిందిగా. మొత్తానికి ఆ పెసర్లు మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకుంది, చేతులు ఊపుకుంటే ఆడుకుంటూ వస్తుంది.
రైజలో ఈరోజు మరియమ్మ పోయింది చర్చికి. నాకు 3 మానికలు పెసలు వచ్చింది. దానికి వచ్చింది 10 రూపాయలు 20 రూపాయలు కానుక దండగా. హల్లెలూయా. కొంతమంది మందిరానికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా 10 10 10. ఈ 10 మాత్రం మారదు. హల్లెలూయా. కానుక ఎన్ని సంవత్సరాలైనా ఈ 10 మారదు. 30 రూపాయలు కూలి ఎప్పుడు 10, 300 కూలైనా ఆదివారం కానుక 10 10 10 కానుక మారదు. ఆ మహత్తం అమర్యమే పోయింది, మందిరం పోయింది, 10 రూపాయలు కానుక. దాన్ని నేను 3 మానికలు పెసలు చేశాను. చేతులు పోనంటూ వస్తుంది. అది వర్షాకాలం సాయంకాలం చిన్నపడి చినుకులు పడతామని చెరువు గడ్డ దాటాలి. ఆ కట్ట మీదకి వచ్చేసరికి ఆ చినుకులకి కట్ట నానుంది. ఏమో కళ్ళు పైకి ఎక్కింది, చూసుకుంటూ వస్తుంది. 3 మానికలు పెసలు చేసిందిగా. కొంతమందికి ఆశీర్వాదం ఎక్కువైతే కళ్ళు కింద ఉండవు. దేవునికి స్తోత్రం. కళ్ళు నెత్తికెక్కినాయి, ఊపుకుంటా అవుతుంది. ఆ చెరువు కట్ట మీద జారుడు కట్ట కాలు పడ్డది, జర్రన జారింది. పెసలేమో చెరువు పాలు, ఏమేమో బురద పాలు. పత్తాకులు పెసరు దూసి 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 ఉంటే ఆ పెసర ఆకులు రాపిడికి ఏమో బురదలో పడేసరికి ఆ బురద మంట. దేవునికి స్తోత్రం. మసక సిగట పడుతుంది. ఇప్పుడు పోతే అందరూ నన్ను ఆ బురద చూస్తారని భయపడి ఆ బురదలో కాసేపు నాని బాగా చీకట పడిన తర్వాత అప్పుడు ఊర్లో పోయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధి నువ్వు నిర్లక్ష్యం చేసి పని 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 నువ్వు పరిగెత్తితే అది ఆశీర్వాదానికి మూలం కాదు, అది శాపానికి మూలం. ఆదివారం రోజున నీకు ఎంత పని ఉన్నా, ఆదివారం రోజున నీకేమన్నా, ఆదివారం రోజున దేవుని సన్నిధిలో ఉండాలి. కొంతమంది ఆదివారం రోజు ప్రార్థన కొట్టి ఫంక్షన్లకు వెళ్తారు, ఆదివారం రోజే ప్రయాణాలు, ఆదివారం రోజే ముగ్గు పోతారు, ఆదివారం రోజే స్లాబ్ వేస్తారు, ఆదివారం రోజే అన్ని పనులు పెట్టుకుంటారు. ఆదివారం రోజున ఏ పని చేయకూడదు. ఆదివారం రోజు నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఆశీర్వాదం దొరికే స్థలం ఇది. అర్థమైతే సప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలనే. దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం ఇచ్చింది. దేవుని ఆశీర్వాదమే నిన్ను ఆస్తికి కర్తగా చేసింది. దేవుని ఆశీర్వాదమే నీకు అన్నిటికీ మూలం. ఇంకొక మాట చెప్తా. ఆశీర్వాదం ఎందుకు కావాలంటే, విశ్వాసికి ఆశీర్వాదం ఎందుకు కావాలంటే, ఆశీర్వాదం లేనోళ్ళు పరలోకం పోరు. మీరు చెప్పండి, మీ పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి. ఆశీర్వాదం లేకపోతే పరలోకం పోవు. ఆశీర్వాదం ఉంటేనే. సెకండ్ చెప్పండి. మాకు మాటలు లేవా మీ పక్కన వాళ్ళకి? మీకు అంత సీరియస్గా చెప్తారే? కొంచెం చెప్పండి. మొహంలో పెట్టి ఆశీర్వాదం ఉంటేనే పరలోకం పోతావు. హల్లెలూయా. ఎక్కడుందే గారు బైబిల్లో అని అంటున్నాము. బైబిల్లో ఒక మాట ఉంది, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడు? నువ్వు ఆశీర్వాదం లేకపోతే నువ్వు నరకమే. దేవుని ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఎక్కడికి? నువ్వు మేకవే, నువ్వు గొర్రెవి కాదు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని సన్నిధిలో నువ్వేం పొందుకొని వెళ్ళాలి? ఇక్కడ ఇప్పుడు ఎంతమంది కావాలి ఆశీర్వాదం? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదం ఉంటేనే నీకు ఐశ్వర్యం, ఆశీర్వాదం ఉంటేనే పరలోకం. కనుక ఈ ఆశీర్వాదం దొరికే స్థలం ఏంటి మరి? దేవుని మందిరం, దేవుని సన్నిధి. ఈ పాలడుగు గ్రామంలో దేవుడు ఆశీర్వాదం ఇచ్చే స్థలంగా, దేవుని ఆశీర్వాదం తన ప్రజలకు అనుగ్రహించే స్థలంగా ఇదిగో ఈ మందిరాన్ని దేవుడు మీ మధ్యలో నిలవబెట్టాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. రక్షణానందం ప్రార్థనా మందిరం. ఈ రక్షణానందం ప్రార్థనా మందిరములో ఇక్కడికి వచ్చినప్పుడల్లా, ఈ బలిపీఠమును సమీపించినప్పుడల్లా నీవు దేవుని ఆశీర్వాదముతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలంటే, నువ్వు బలిపీఠాన్ని కట్టాలి.
ఏ బలిపీఠం అది? దీన మనస్సు అనే బలిపీఠం. దేవుని మందిరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు గర్వపు హృదయం ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు గొప్పలకు పోవద్దు. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా మారిపోవాలంటే మట్టిలాగా మారిపోవాలి. నేను మట్టిని, నేను దుమ్ముని, నేను ధూళిని అంటం కాదు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మట్టిలాగా ఉండాలి. దీన మనస్సుతో కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో, దైవ సేవకులతో ఒక విధేయత కలిగి, దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి దేవుని సన్నిధిలో ఉండినప్పుడు నిశ్చయంగా అప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉందిగా, తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే వినయము గలవారి దగ్గరను, దీన మనస్సు గలవారి యొద్దను దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నీతో ఉండాలంటే, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు తన ప్రత్యక్షత నీకు అనుగ్రహించాలంటే, దేవుడైన అభిషేకముతో నేను నింపాలంటే, దేవుని సన్నిధికి నీ వచ్చినప్పుడల్లా దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని మందిరంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి నీవు దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి మాట. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా నువ్వు మట్టి బలిపీఠాన్ని కట్టాలి. అది దేనికి సూచన చెప్పాను? దీన మనస్సుకు. అర్థమవుతుందా మాట? మీ అందరికి అర్థమవుతుందా? అర్థమైతే చేయి చూపించండి. అర్థం కాకపోతే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి. నాకు దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎటు ఎవరిది లేదు? హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పటిదాకా? దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉండాలి? దీని మంటితో నువ్వు బలిపీఠాన్ని కట్టు. రెండవది, దేవుడు దేనితో బలిపీఠాన్ని కట్టమంటున్నాడంటే రాళ్లతో బలిపీఠం కట్టమంటున్నాడు. చెప్పండి, చెప్పండి గట్టిగా. రాళ్లతో బలిపీఠం కట్టమంటున్నాడు. రాళ్లతో బలిపీఠం కట్టమంటున్నాడు కానీ ఏ రాళ్లతో కట్టమంటున్నాడు? కారు రాళ్లతో కట్టమంటున్నాడు. చెక్కిన రాళ్లతో కాదు, ఇనుప పనిముట్టుతో చెక్కిన రాళ్లతో కాదు. ఏ రాళ్లతో కట్టాలి? కారు రాళ్లతో కట్టాలి. కారు రాళ్ళు అంటే అర్థం ఏంటి? మీ ఊర్లో మోటార్లు ఉన్నాయా? అవి గొడ్డలతో కానీ సుత్తితో కానీ పగలు కొట్టకుండా గుండ్రంగా ఉంటాయి. మోటార్ పునాదులు వేస్తారు గదుల్లో. అవి కారు రాళ్ళు. అంటే ఇనుప పనిముట్టుతో పగలగొట్టకుండా, సరి చేయబడకుండా ఎలా ఉంటాయో అలాగున అలాంటి రాళ్లతో నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. నువ్వు స్తోత్రం. నువ్వు బలిపీఠాన్ని కట్టే రాయికి ఏం తగలకూడదు? ఇనుప పనిముట్టు తగలకూడదు. రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలచిన రాళ్లతో అంటే చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. హల్లెలూయా. ఇనుప పనిముట్టుతో రాళ్ళు కొట్టడానికి ఏమడతారండి? ఇనుప సుత్తి. సుత్తితో రాళ్ళను పగలు కొడతాయి. ఈ ఇనుప పనిముట్టు నీవు బలిపీఠాన్ని కట్టే రాయికి తగలకుండా, బలిపీఠం కట్టేటువంటి రాయి ఇనుప పనిముట్టు తగలకుండా అది కారు రాయిగా ఉండాలి. అది చెక్కిన రాయిగా ఉండకూడదు. ఎందుకు? బలిపీఠం కట్టేటువంటి రాయికి ఇనుప పనిముట్టు తగలకూడదు అని దేవుడు అంటున్నాడంటే, ఎప్పుడైతే ఆ రాయికి ఇనుప పనిముట్టు తగిలిద్దో అది అపవిత్రమైపోద్ది. స్తోత్రం చెప్పండి. ఇనుప పనిముట్టు తగిలిన వెంటనే ఏమైపోద్ది? అపవిత్రమైపోద్ది. ఎందుకు ఇనుప పనిముట్టు తగిలితే అపవిత్రమైంది? మీకు ఒక ప్రశ్న. బ్రదర్స్ వింటున్నారా? బయట వినపడుతుందా మీకు? దేవునికి స్తోత్రం.
కనపడకపోయినా వినపడితే చాలులే, యేసు రక్తమే జయం. అందరు గట్టి హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇనుప పనిముట్టు తగిలితే ఆ రాయి అపవిత్రం అవుతుందంటే, అసలు ఇనుప పనిముట్టు తయారు చేయడానికి మూలకారకుడు. ఇనుప పనిముట్లు ఎవరి ద్వారా తయారు చేయబడ్డాయి? ఆయన పేరేంటో తెలుసా మీకు? ఇనుప పనిముట్లు తయారు చేయడానికి మూలకారకుడు. స్తోత్రం. మీరు చెప్పేసరికి యేసు ప్రభు రాకుండా వచ్చేటట్టు. తుబల్ కయ్యీను చెప్పండి. ఆయన పేరేంటి చెప్పండి? తుబల్ కయ్యీను. ఈ తుబల్ కయ్యీను ఎవరి సంతతిలో నుంచి వచ్చాడంటే, కయ్యీను సంతానం. ఎవరి సంతానం? ఆదికాండం 4వ అధ్యాయం కూడా చూడండి. ఆదికాండం 4:22. దేవునికి స్తోత్రం. చదవండి చదవండి. అతడు ఇనుప పనిముట్లు అన్నిటినీ చేయువాడు. దేవునికి స్తోత్రం. ఈయన చరిత్ర మనం చూసినట్లయితే, ఈ తుబల్ కయ్యీను యొక్క మూల పురుషుడు, ఈ తుబల్ కయ్యీను యొక్క పితరుడు ఎవరంటే కయ్యీను. ఒక మాటతో చెప్పాలంటే, ఈ తుబల్ కయ్యీను ఎవరి సంతతి వాడు అంటే కయ్యీను సంతతి వాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి చెప్తారేమనుకున్నా ఉన్నారు ఇక్కడే? ఆగులే అనమాకండి, హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఈ తుబల్ కయ్యీను ఎవరి సంతతిలో నుంచి వచ్చాడు? కయ్యీను సంతతి. ఈ కయ్యీను సంతతిలో నుంచి వచ్చిన తుబల్ కయ్యీను కనుగొన్న ఇనుప పనిముట్టు నీ రాయికి తగిలితే అపవిత్రమవుతుంది. ఎందుకు ఇనుప పనిముట్టు రాయికి తగిలితే అపవిత్రమవుతుందంటే, ఇనుప పనిముట్టు కయ్యీను యొక్క క్రియలకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం పొందడానికి దేవుని బలిపీఠాన్ని నువ్వు సమీపించినప్పుడు, నీలో ఇనుప పనిముట్టు కనుగొన్నటువంటి తుబల్ కయ్యీను యొక్క లక్షణాలు, ఆ కయ్యీను యొక్క లక్షణాలు నీ జీవితంలో కనపడకూడదు. ఏంటయ్యా కయ్యీను లక్షణాలు అంటే, మొదటిది కయ్యీను యొక్క లక్షణాలు ఏంటంటే, కయ్యూను అసూయాపరుడు. చెప్పండి. కయ్యూను ఎవరండి? అసూయపరుడు. ఎవరి మీద అసూయపడ్డాడు? మనందరికీ తెలుసు కదా. ఈ కయ్యూను తమ్ముడు ఎవరు? హేబేలు. వీళ్ళిద్దరు ఒకరోజు ప్రార్థనకు పోయి వీళ్ళిద్దరు ఒక సమర్పణ చేసుకున్నారు దేవుని మందిరంలో. కయ్యీను హేబేలు. ఈ కయ్యీను అంటాడు, తమ్ముడా, మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదురా. దేవుని మందిరానికి ఎలా వెళ్ళకూడదు? దేవుని సన్నిధికి ఎలా వెళ్ళకూడదు? ఒట్టి చేతులతో వెళ్ళకూడదురా. మనం దేవునికి ఏదో ఒక అర్పణ తీసుకొని వెళదాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలి చెప్పరే? తీసుకొస్తున్నారా? దేవుని సన్నిధికి వచ్చింది కొంతమంది 10 కొంతమందికి ఆ 10 కూడా. మీరందరూ మంచిది, మీరు కాదులే. మీ అందరికి వందనాలు. అమ్మ వందనాలు. అంత సీరియస్గా ఉన్నదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు. వీళ్ళిద్దరు అనుకున్నారు మనం అర్పణ తీసుకుని వెళ్దాం అనుకున్నారు. కయ్యీనేమో వ్యవసాయదారుడు, హేబేలేమో గొర్రెల కాపరి. హేబేలు తన గొర్రెల మందులోనికి వెళ్ళి వెతికి మచ్చ, డాగు, కళంకం, జబ్బు ఏది లేని శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొని వచ్చాడు. కానుక తీసేటప్పుడు అర్పణ తీసేటప్పుడు ఈ హేబేలు ఏం చేశాడంటే శ్రేష్టమైన దాన్ని వెతుకుతున్నాడు. ఏం వెతుకుతున్నాడు? మీకు అర్థం కావట్లేదు. మనం కానుక తీసేటప్పుడు ఏం వెతుకుతాం? చాలా తక్కువ కాగితం ఏముందా అని చూస్తా ఉంటాం. నీ దగ్గర ఉన్న డబ్బుల్లో విలువైనదేంటి కాగితం? 10 రూపాయల కాగితం విలువైందా? 20 రూపాయల కాగితం విలువైందా?
రూపాయల కాగితం విలువైందా? చెప్పండి. 1000 రూపాయల కాగితం విలువైందా? 2000 రూపాయల కాగితం విలువైందా? ఏది విలువైంది? దేవుని స్తోత్రం. ఇప్పుడు 2000 లేవే, 500. హల్లెలూయా. దేవుని మందిరములో నువ్వు ఏ కాగితం వెతకాలి? నీ దగ్గర ఉన్న వాటిల్లో శ్రేష్టమైనది వెతకాలి. హేబేలు గొర్రెల మందంతా వెతుకుతున్నాడు. ఏది విలువైంది, ఏది జబ్బులేంది, ఏది శ్రేష్టమైంది? నువ్వు దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు నీ ఇంటిలో ఏది విలువైందో విలువైనది దేవునికి చదువుగాక, ఘనమైనది దేవునికి చదువుగాక. కయ్యను కూడా ఎదుగుతున్నాడు. కయ్యను ఏం చేసేవాడండి? వ్యవసాయదారుడిగా కూరగాయలు పండించేవాడు, గోధుమలు పండించేవాడు. మొత్తానికి వెళ్ళి ఏ కూరగాయలు మరి ఏమంటారు, ఏ కూరగాయలు వడబడ్డాయో, ఏ కూరగాయలు కుళ్ళిపోయినాయో, ఏ కూరగాయలు పుచ్చుబట్టినాయో మొత్తం అవన్నీ పోగు చేశాడు, ఫిల్టర్ చేశాడు. మంచి మంచి అన్ని పక్కకు పెట్టుకున్నాడు. పనికిరాని అని ఈ దేవునికి ఏమన్నాడు? ఈ దేవునికి సమర్పణం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు అంటే చర్చిలో వాక్యం చెప్తా ఉంటే ఆదివారం రోజు ఒక ఆమె ఇంట్లో సొరకాయలన్నీ, చెట్టుకున్న సొరకాయలన్నీ కోసుకుని వచ్చి మొత్తం ఇట్లా అందరు కనపడేటట్టు పెట్టిందంట. మొత్తం సొరకాయలన్నీ పెట్టిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాస్టర్ గారికి అర్థం కాక వాళ్ళ మనవని పిలిచి, ఏదిరా ఈరోజు మీ నాయనమ్మ మంచి సొరకాయలన్నీ తీసుకొచ్చింది, అసలు ఏంటి కథ? ఏ రోజు ఏది ఒక టమాటా కూడా తీసుకురాదు, ఇవాళ మొత్తం సొరకాయలన్నీ తీసుకొచ్చిందండి. ఏం లేదు అయ్యగారు, ఫస్ట్ కాసిన సొరకాయ దేవునికి ఇవ్వకుండా మేము కోసుకొని తిన్నాం. హల్లెలూయా. ఇక ఆ రోజంతా ఇంటిళ్ళ పాదికి రోజునాలే. అప్పుడు అర్థమైంది మా నాయనమ్మకి, ప్రథమ ఫలం దేవునికి ఇవ్వకపోవటం వల్లే ఈ రోజునాలు. అందుకనే అరే ఒక్క కాయ కూడా ఉండడానికి లేదు, అన్ని దేవునికే. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రథమ ఫలం కోసుకొని తింటావా? దేవునికి ఇచ్చేది శ్రేష్టమైనదై ఉండాలి. మొత్తానికి పనికిరానివన్నీ తీసుకొచ్చి కయ్యను దేవునికి ఇచ్చాడు. శ్రేష్టమైనది బలిగా హేబేలు దేవునికి అర్పించాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాం, దేవునికి నువ్వు ఏమిస్తున్నావు అన్నది దేవుడు చూడడు, ఏ హృదయంతో ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. మంచి హృదయంతో, మంచి మనస్సుతో దేవునికి బలిగా హేబేలు గొర్రె పిల్లను నడిపించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు తృణీకరించాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరు అర్పణ అంగీకరించాడు? ఎవరు అర్పణ తృణీకరించాడు? ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాలంటే, దేవుడు ఎవరిని మెచ్చుకుండు? హేబేలుని మెచ్చుకు. అలా బేష్, మంచోడురా, దేవునికి స్తోత్రం. దేవుడు హేబేలుని మెచ్చుకున్నాడు, కయ్యన్ని మెచ్చుకోవాలి. ఇద్దరు అర్పణ ఇచ్చారు. ఈ కయ్యను గారు అనుకుంటాడు, ఆయన్నే అనుకుంటాడు, నీవెందుకు కనపడదు? దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఆయనే మెచ్చుకుంటాడు, ఎప్పుడు ఆయనకే పాటిస్తాడు, ఎప్పుడు వాళ్ళే. మేమెందుకు కనపడతాం? దేవునికి స్తోత్రం. ఆడియడు ఇచ్చేవాడిని చూస్తే అసూయ, వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చూస్తే అసూయ, కుళ్ళు, ద్వేషం. చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని నువ్వు చెయ్యాలి. చేయకపోతే చేసేవారిని ప్రోత్సహించాలంతే గాని దేవుని సేవకు అడ్డుబండగా, దేవుని పరిచర్యకు అడ్డుబండగా, దేవుని సంఘాన్ని చెడగొట్టేవా దానివిగా, దేవుని సంఘాన్ని చెడగొట్టేవాడిగా ఉంటే దేవుడు అంటాడు, దేవుని పనిని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు.
దేవునికి స్తోత్రం. కయ్యూను దేవునికి శ్రేష్టమైనది ఇవ్వలేదు. ఇచ్చిన హేబేలుని దేవుడు మెచ్చుకుంటే మన భాషలో చెప్పాలంటే వారం లేదు, అసూయపడ్డాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడన్నా సంఘంలో సేవకుడు ఒకరిని మెచ్చుకుంటే నువ్వు కూడా ఏం చేయాలి? సపోర్ట్ కొట్టాలి, నువ్వు కూడా ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళనే మెచ్చుకుంటాడులే, వాళ్ళనే గణపరుస్తులే, వాళ్ళకే పాటకెత్తాడులే అని అసూయ పడకూడదు. ఎందుకు అసూయ పడకూడదని నేను చెప్తున్నానంటే, ఎప్పుడైతే అసూయ అనేది నీలోకి వస్తుందో అసూయ పరులన్నీ దయ్యాలు పడతాయి. ఏం పడతాయి? చాలా మందికి దయ్యాలు పడతాయి. ఎందుకు తెలుసా? అసూయ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దయ్యాలు ఎందుకు పడతాయి? దయ్యాలకు కూడా ఒక క్రమం ఉందండి. ఎవరిని పడితే వాళ్ళు వాటికి కూడా నీతి నిజాయితీ విలువలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళ జోలికి పోవయి. దేవునికి స్తోత్రం. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అయింది. దయ్యాలు ఎవరిని పడతాయి అంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్. అవిధేయులైన వారిని పడతాయి. ఇవన్నీ రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. అసూయ పరుల్ని పడతాయి. అపవిత్రత కలిగిన వాళ్ళని పడతాయి. ఈ మూడు సార్లే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సౌలుకి దయ్యం పట్టింది. ఎందుకు పట్టింది? ఎవరి మీద అసూయ? దావీదును చూస్తే వీళ్ళందరూ వీళ్ళు పొగిడే వాళ్ళంతా పెద్ద బాధ. సౌలు వేల కొలదిగా, దావీదు 10,000 కొలదిగా శత్రువులను హతమార్చిరని వాళ్ళు పొగిడితే, వాళ్ళు పొగిడితే ఎవరి మీద అసూయ పడ్డాడు? దావీదు మీద అసూయ పడ్డాడు. నిన్న కాక మొన్న వచ్చాడు. వీడంతా నేను ఎంత చేసినా సేవ, ఎంత పరిచయం చేశాను, నన్ను పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చాడు. అట్టండి ఎవరు లేదు. దేవునికి స్తోత్రం. కొట్టాడు వాడు, నిన్న కాక మొన్న వచ్చాడు, వాడిని మెచ్చుకుంటారా అని నాట నుండి అసూయ పడ్డాడు దావీదు మీద. ఎప్పుడైతే సౌలునికి అసూయ వచ్చిందో నాట నుండి దురాత్మ వచ్చి సౌలును వెరపించడం ప్రారంభించింది. మళ్ళీ ఈ దయ్యాన్ని ఎలగొట్టడానికి ఎవరు కావాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన అక్కలారా, అన్నలారా, సేవకులారా, బిడ్డలారా, మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఒకరిని చూసి ఎప్పుడు అసూయపడమా. నీకంటే మంచిగా పాట పాడుతుంటే, నీకంటే మంచిగా పరిచర్య చేస్తుంటే, నీకంటే ఎక్కువగా కానుకిస్తుంటే, నీకంటే ఎక్కువగా సేవ చేస్తుంటే ఎవరిని చూసి అసూయ పడమాకండి. వీలైతే వారిని బట్టి ప్రభువుని స్తుతించండి. ప్రభువా, ఆ బిడ్డ ఎంత చక్కగా పాట పాడుతుంది, స్తుతించు. ప్రభువుని గణపరచు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయి, వాళ్ళని ఇంకా ప్రోత్సహించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తి పాట పాడితే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, అబ్బా ఎంత బాగా పాట పాడావమ్మా అంటే ఆ స్వరం ఒక్కటే సంతోషించిందా? ఆ దేహంలో ఉన్న చేతులు, కళ్ళు, నోరు, ఆ శరీరం అంతా కూడా ఏమైంది? సంతోషించింది. అలాగనే సంఘంలో మనమందరం ఒక శరీరం. సంఘములో, దేవుని సంఘంలో మనమందరం ఒక శరీరం. కనుక సంఘములో ఒక వ్యక్తి పొగడబడుతుంటే, సంఘములో ఒక వ్యక్తి వాడబడుతుంటే, సంఘములో ఒక వ్యక్తి హెచ్చరించబడుతుంటే సంఘమంతా ఏం చేయాలి? సంతోషించాలి, చప్పట్లు కొట్టాలి. కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రోత్సహించాలి కానీ వెనక్కి లాగేదాన్ని ఉండకూడదు, వెనక్కి లాగేవాడివిగా ఉండకూడదు, అసూయ పడకూడదు. కయీనులో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, ఎందుకు కయీను యొక్క సంతతిలో నుంచి వచ్చిన తుబల్ కయీను చేసిన ఇనుప పనిముట్టు రాయికి తగిలితే అపవిత్రమవుతుందంటే, దేవునికి స్తోత్రం, కయీనులో ఉన్న మొదటి లక్షణం అసూయ. నీ అసూయ నిన్ను అపవిత్రతకు కారకుడుగా చేసింది, కారకురాలుగా చేసింది. కనుక
ఇట్లా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఇతరుల మీద ఎప్పుడు అసూయ పడకూడదు. మీరందరూ మంచోళ్ళు. కొంతమంది సేవకులు దీవించబడుతుంటే సంఘం అసూయ పడతారు. పాస్టర్ గారు కొత్త బైక్ కొనుక్కున్నారుకో, పాస్టర్ గారికి దేవునికి స్తోత్రం అని కొంతమంది సేవకుడు వర్ధిల్లుతుంటే, సేవకుడు దీవించబడుతుంటే, సేవకుని యొక్క క్షేమాన్ని చూసి, సేవకుని యొక్క అభివృద్ధిని చూసి ఆనందించలేని కుళ్ళుపోతు సంఘాలు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కుళ్ళుతారు. సేవకుడు కొత్త బైక్ కొనుక్కున్నా, సేవకుడు కొత్త కారు కొనుక్కున్నా, సేవకుడు మంచి ఇల్లు కట్టుకున్నా, సేవకుని చూసి అసూయపడేవాడు, సేవకుని చూసి కుళ్ళుకునేటువంటి వారు ఈరోజు అనేక మంది ఉన్నారు సంఘంలో. అసూయపడకూడదు. దేవుడే తన సేవకుని యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తుందండి. దేవుడే సేవకుడు క్షేమాన్ని చూసి, సేవకుడి యొక్క అభివృద్ధిని చూసి ఎవరు ఆనందిస్తున్నారు? దేవుడే ఆనందిస్తుంటే మరి నీకే పుట్టింది? దేవుడికి స్తోత్రం. మీరు కాదు, ఏం పుట్టిందో మరి సంఘానికి? సేవకుడి క్షేమాన్ని చూసి ఆనందించలేనటువంటి వారు. అందుకనే దయ్యాలు పడతాను నీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కయ్యూను లక్షణం అసూయ. రెండవది, కయ్యూనులో ఉన్న రెండవ లక్షణం కోపం. చెప్పండి. తమ్ముడైన హేబేలును చూసి ఏం పడ్డాడు? కోపంతో రగిలిపోయి, కోపం నరహత్యకు దారితీసింది. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చిన, దేవుని మందిరానికి వచ్చిన ఏం విడిచిపెట్టరు? కోపాన్ని విడిచిపెట్టరు. అందుకని దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలకు వస్తున్నా, ఎన్ని సంవత్సరాలకు వచ్చి స్తోత్రం చెల్లి ఎట్టొస్తున్నావు అట్నే పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు. ఆశీర్వాదం దొరకట్లేదు. ఎందుకు దొరకట్లే? అసూయ పోవట్లేదు. ఎందుకు దొరకట్లే ఆశీర్వాదం? కోపం పోవట్లే. నువ్వు ఎంత ప్రార్థనకు వచ్చినా భర్తను చూస్తే వాళ్ళు పడపడ కొరుకుతావు కదా. దేవునికి స్తోత్రం. చేరగొన పీగిపోతే కోపం. కొంతమంది భార్యలు భర్తను చూస్తే, రేయ్ నేను చర్చికి పోతున్నా, వచ్చిన తర్వాత చూస్తాను ఈ సంగతి. భర్తను చూస్తే, అందుకని చాలా మంది సంఘాల్లో భర్తలు మారట్లేదు. ఎవరిని బట్టి మారట్లే? బైబిల్ అంటుంది నిన్ను బట్టే నీ భర్త మారుతుందని ఉంది. పాస్టర్ గారు చెప్పిన మారు, ఎవరు చెప్పిన మారు. భార్యలను బట్టే భర్తలు. భార్యలారా, ఇంకా నీ భర్త మందిరానికి రావట్లేదా? రాకపోవడానికి అడ్డుకోండి నువ్వే. ఇంకోసారి మీ పాస్టర్ గారికి చెప్పినందుకు గెలవపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను గెలవండి గారు, ముందుకున్నాయి కానీ గెలవద్దన్నా పర్వాలేదు, నువ్వే అడ్డుపడ్డా. దేవునికి స్తోత్రం. ఒకసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకో. నీ కోపమేనేమో, నీ నోటి మాటలేనేమో. ఇక మగ మహారాజులు మామూలు కాదు. స్తోత్రం. వీళ్ళకి మీకు ఒకంతుంటే వాళ్ళకి రెండంతులు ఉండదు పాపం. దేవునికి స్తోత్రం. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన అంటే బాగా తాగుతుందంట, తాగుబోతు భర్త. తాగొచ్చే ఈ పంట నేలకన బతిని ఆడుతుందంట. భార్య ఈపు నేలకన బతిని ఆడుతుంది. నేలకమ్మ వాడు తాగొచ్చిందమ్మ, ఇవాళ కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు మాట్లాడమాకమ్మా, నువ్వు మాట్లాడితే నువ్వు లోపల బాగానే ఉంటావు, నా ఈపు ఎంత బతిలన్నీ ఈ ఊకుంటుందా, ఈ నాలుగు ఊకుంటుందా? సచ్చినోడా ఏడు తిరిగి వచ్చిన ఇప్పుడు దాకా తాపించారు సచ్చినోడా అన్నది నాలుగు మౌనం. ఏం ఒక మాట అంటే మనోడు ఊకుంటాడా? రోకల బండ తీసి, అప్పుడే రోడ్లో రోకల బండ గోమర్ సెట్ని నూరింది. రోకల బండ తీసి
అని మనోడు ఏ రోగం పని తీసి ఆత్తంటే చెయ్యకండి చేతి మీద పడ్డది, చెయ్యి 2 ముక్కలైంది. దేవునికి స్తోత్రం. ఏమో కోపం, ఆయన కోపం, చెయ్యి 2 ముక్కలైంది. గోదావరి తీసుకుపోతే గోదావరిలో పసర కట్టేసి వాడు అన్నాడు, పసర కట్టేసి 20,000 తీసుకున్నాడు. 20 రోజులు ఈ చేతితో ఏం పని. దేవునికి స్తోత్రం. 20,000 ఖర్చు అయినాయా? పసర కట్టేశారా? 20 రోజులు ఏం పని చేద్దా? ఈ చేతితో వంట చేయకూడదు, ఈ చేతితో బట్టలు ఉతకూడదు, ఈ చేతితో ఏం పని చేయకూడదు. అమ్మగారికి రెస్ట్ వచ్చింది. మనవాడు బట్టలు ఉతుకుతున్నాడు, మనవాడు అంటు తిరుగుతున్నాడు అన్ని. దీనంతటి కారణం ఏంటి? కోపం. కోపం ద్వారా నష్టం, కోపం ద్వారా కష్టం, కోపం ద్వారా వేదన. ఆ కోపం వచ్చేది కొద్దిసేపే, ఆ కొద్దిసేపు కొంచెం అరుచుకుంటే బాగుంటుంది అంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అన్నలారా, అక్కలారా, సహోదరులారా, కోపం ఎవరి లక్షణం? కయీను లక్షణం. నువ్వు కోపపడుతున్నావు అంటే నువ్వు ఎవరి సంతతి చెప్పరే? కయీను సంతతి. కోపాల్లో 2 రకాలు ఉంటాయి. మళ్ళా నన్ను అపార్థం చేసుకోమాకండి. మంచి కోపం ఉంటుంది, చెడ్డ కోపం ఉంటుంది. బైబిల్ అంటుంది కోపపడుడి పాపము చేయకుడి. ఆయనకు వచ్చింది కోపం, చెయ్యరం కొట్టేంత, అది పాపం. దేవునికి స్తోత్రం. కోపపడాలి. ఎప్పుడు? సేవకుడు కోపపడతాడు. విశ్వాసి టైంకి రాకపోతే గద్దిస్తాడు. కోపపడవచ్చు సేవకుడు. ఆ కోపం సరి చేయడానికి వచ్చే కోపం, నిన్ను బాగు చేయడానికి వచ్చే కోపం. తల్లిదండ్రులు బిడ్డల మీద కోపపడతారు. ఎందుకు? త్రోవ తప్పిపోతున్న వారిని సరి చేయడానికి. అది మంచి కోపం. యేసు ప్రభువు కూడా ఆ మందిరంలో రోకలు మారుస్తుంటే వాళ్ళ మీద కోపపడ్డాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులు చెప్పండి. సబ్జెక్ట్ లో ఉన్నారా? అర్థమవుతుందా మీకు? అర్థమైపోతుందా? అర్థమైపోతుందని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మా పోనీ మాకండి, వాళ్ళ ప్రయాస నా ప్రయాస అంతా అర్థమైపోతుంది. పోనీ మాకండి ఉంచుకోండి కత్తే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కోపం అనేది కయీను లక్షణం. నువ్వు కోపం పెట్టుకొని నీ జీవితంతో మందిరానికి వచ్చిన దేవుని ఆశీర్వాదం నువ్వు పొందలేవు. నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు కారు రాళ్లతో బలిపీఠం కట్టొద్దు, చెక్కిన రాళ్లతో బలిపీఠం కట్టొద్దు. చెక్కిన రాళ్ళు దేనికి సూచనగా ఉన్నాయంటే కయీను లక్షణాలకి. అందుకనే దేవుని యొక్క బలిపీఠమును సమీపించినప్పుడు మొదటిగా నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. రెండవది దేవుని బలిపీఠమును సమీపించినప్పుడు రెండవదిగా నీవు అసూయ లేని దానవుగా, అసూయ లేని వాడివిగా ఉండాలి. మూడవదిగా దేవుని బలిపీఠాన్ని నువ్వు సమీపించినప్పుడు కోపము నీలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. కోపము నీలో ఉండకూడదు. పాపం చేసేంత చెప్పండి చెప్పండి, పాపం చేసేంత కోపం నీలో ఉండకూడదు. కయ్యూను కోపపడ్డాడు. కోపంతో ఏం చేశాడు? తమ్ముడిని. కయ్యూను కోపం మంచి కోపమా చెడు కోపమా? చంపేంత కోపం, చంపేంత కోపం. తన తమ్ముడిని చంపేంత కోపం. మూడవది, నేను స్పీడ్గా వెళ్తున్నాను, నాకు ఇచ్చిన సమయంలో ముగిస్తాను నేను. దేవునికి స్తోత్రం. ప్రాబ్లం లేదుగా? హల్లెలూయా. మూడవది నరహంతకుడు. కయీను లక్షణం. మూడవ లక్షణం ఏంటి? నరహంతకుడు. నరహంతకుడు. అమ్మయ్యా, కోపం నాలో ఉంటే ఉండొచ్చు, అసూయ ఉంటే ఉండొచ్చు, నేను ఎవరిని చంపలే, బతికిపోయాను. మీరు నరహంతకులు కాదనుకుంటున్నారు. మీరు కయ్యని కంటే పెద్ద నరహంతకులు. దేవునికి స్తోత్రం. అదేంటే గారు అంత మాట అన్నారు? మేమెవరిని చంపిను అన్నట్టుగా చూస్తున్నారు కదా. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని చంపితే నరహత్య. కానీ క్రొత్త నిబంధనలో తన సహోదరుని చూసి, చదవండి, తన సహోదరుని ద్వేషించు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అర్థమైతే సపోర్ట్ కొట్టండి. హల్లెలూయా.
నీ చెల్లిని గాని, నీ తమ్ముడిని గాని, నీ అక్కను గాని, నీ ఇరుగు పొరుగు వారి గాని, నీ సంఘములో ఉన్న నీ తోటి సహోదరుని గాని ఎప్పుడైనా ద్వేషించావా? ద్వేషం దూషించావా? ముఖానకు పైన పక్కకు పోయి కొంతమంది ముందేమో వందనాలు, వెనకనేమో తందనాలు, వందనాలు పెట్టి తందనాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, నరహంతకుడు అయిపోతావు. కయీను లక్షణం నరహత్య. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. అసలు మనం ప్రభువుని నమ్ముకొని చర్చికి వచ్చేది ఎందుకు? పరలోకం పోవడానికే కదా. ఈ పనికిరాని చెత్తంతా కోడేసుకొని ఆ పరలోకం పోగొట్టుకుంటే అట్ట. కనుక ఈ మందిర వార్షికోత్సవం రోజున దేవుని మందిరములో ఉన్న ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉన్న దీవెన నీవు పొందుకున్నట్లుగా కయీను లక్షణమైన నరహత్యను చంపివేయుదువుగాక. కయీను లక్షణమైన కోపమును చంపివేయుదువుగాక. కయీను లక్షణమైన అసూయను చంపివేయుదువుగాక. అప్పుడు దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఆఖరిగా కిందకు వస్తే, నీవు బలిపీఠమును సమీపించినప్పుడు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నీవు బలిపీఠమును సమీపించినప్పుడు మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడక ఉన్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. హల్లెలూయా. బలిపీఠమును సమీపించినప్పుడు, బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఏం కనపడకూడదంటే దిగంబరత్వం కనపడకూడదు. దిగంబరత్వం అంటే వస్త్రాలు కోల్పోవటం, వస్త్రాలు లేకుండా ఉండడం. దేవునికి స్తోత్రం. వస్త్రాలు లేకపోవటం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుడు ఏదెను వనములో అవ్వ ఆదాములకి వస్త్రం ఇచ్చాడు. ఏ వస్త్రం ఇచ్చాడు? అది మహిమ వస్త్రం. చెప్పండి హల్లెలూయా. ఏదెను వనములో మానవ జాతి మహిమ వస్త్రాన్ని కోల్పోతే, ప్రకటన గ్రంథంలో కోల్పోయిన వస్త్రాన్ని మరలా పెండ్లి కుమార్తెకు దేవుడు తిరిగిచ్చాడు. ఏ వస్త్రం అది? సన్నపు నార వస్త్రం. అవి పరిశుద్ధుల నీతి క్రియం. అవ్వ ఆదాములు ఏదెను వనములో వస్త్రమును కోల్పోయారు. ఏ వస్త్రమును కోల్పోయారు? దేవుడిచ్చిన వస్త్రమును కోల్పోయారు. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. వస్త్రమును కోల్పోయి వాళ్ళిద్దరు ఏమయ్యారు? దేవునికి స్తోత్రం. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజూరపు ఆకులు వాళ్ళు చుట్టుకున్నారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, సహోదరుడా, నువ్వు దేవుని మందిరంలో దేవుడు నీకు అనుగ్రహించిన వస్త్రము ధరించుకొని ఉన్నావా? వస్త్రము కోల్పోయిన వాడివిగా, వస్త్రాన్ని కోల్పోయిన దానివిగా, దిగంబరివిగా దేవుని సన్నిధిలో ఉంటున్నావా? నువ్వు దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు దీని దిగంబరత్వము దేవుని బలిపీఠం దగ్గర కనపడకూడదు. దేవునికి స్తోత్రం. ఆత్మీయమైన అర్థం ఏంటంటే, మనం అందరం మంచి మంచి బట్టలు కట్టుకొని వస్తున్నాం, కానీ ఆత్మీయ అర్థం ఏంటంటే ఎవరు దిగంబరులు అంటే, ఎందుకు అవ్వ ఆదాములు మహిమ వస్త్రాన్ని కోల్పోయారు చెప్పండి రా? ఎందుకు కోల్పోయారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా. నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోరని చెప్తా. చెప్పమంటారా? చెప్తలే, మీరు వద్దన్నా నేను చెప్తా. చెప్పడానికి వచ్చింది చెప్తలే. దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నావా? దేవుని ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళందరూ బట్టలు లేనోళ్ళే. పాపమాత్మ స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమమే. నువ్వు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తూ నువ్వెవరివి? దిగంబరి. చెప్పండి చెప్పండి. దేవుని ఆజ్ఞ అతిక్రమించే వాళ్ళందరూ ఎవరు? దిగంబరు.
నువ్వు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వస్తున్నావు, దేవుని ఆజ్ఞ అతిక్రమించి వస్తున్నావు, కానీ బలిపీఠం దగ్గర ఎట్లా ఉంటున్నావు? నువ్వు దిగంబరిగా ఉంటున్నావు. దేవుడు అంటున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించినట్లుగా నీవు బలిపీఠమును సమీపించినప్పుడు నీ దిగంబరత్వము కనపడకూడదు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఎలా వస్తున్నావు? నీవు వస్త్రము లేని దానివిగా వస్తున్నావు, వస్త్రము లేని వాడివిగా వస్తున్నావు. నువ్వు దిగంబరిగా దేవుని సన్నిధికి వస్తున్నావు. అందుకనే నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వచ్చినా ఆశీర్వదించు దించు తెచ్చు దిగట్లే దిగట్లే దిగుతుంది. దేవునికి స్తోత్రం. నీ పక్కన వాళ్ళు అంటున్నారు, నేను చర్చికి పోతున్నావు కానీ ఏమన్నారు లేకపోతే చర్చి స్తోత్రం స్తోత్రం ప్రార్థన ప్రార్థన అంటున్నావు, ఏం బతుకు మారిందనేది. నిన్ను చూసే అన్య జనులు ఎదుట దేవుని నిన్ను తలగా నిలబెట్టినట్లుగా దేవుని ఆశీర్వాదం పొందిన దానవుగా, దేవుని ఆశీర్వాదం పొందిన దానవుగా ఈ దినమున దేవుని మందిరములో నుంచి నీవు వెళ్ళుదువుగాక. ఎక్కడ దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించావు, ఏ విషయంలో దేవుని ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు ఏంటో మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. ఒక మాట చెప్తాను. దేవుడు అబ్రహాము చేసిన దానిని ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా పెట్టాడు. దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే, తాను రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున షాలేము రాజు అయినటువంటి ఆ యాజకునికి తనకు కలిగిన దానంతటిలో నుండి 10వ భాగాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈ 10వ భాగం అబ్రహాము చేసిన దానిని దేవుడు ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా పెట్టాడు. అందుకనే దేవుడు అంటాడు, ఆకాశం అని నా మంచి దానిని తెరిచి పట్టజాలనంత నీకు విస్తారమైన దీవెనలు కొమ్మరించబడినట్లుగా నీ రాబడి అంతటిలో 10వ భాగమును నా మందిరపు ధననిధిలోనికి తీసుకొని రండి. స్తోత్రం చెప్పండి. ప్రాజ్ఞేంటి? ప్రతి ఒక్కరూ ప్రభు శరీరం తిని ఆయన రక్తం త్రాగుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోకి ఏం తీసుకొని రావాలి? ఆజ్ఞేంటి? 10వ భాగం, 10వ భాగం. అసలు 10వ భాగం అంటే ఏంటో తెలియనట్టుగా ఉన్నారు ఏంటండి మీరు? అసలు 10వ భాగం అంటే ఏంటి? నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే, 1000 రూపాయలు సంపాదిస్తే, 10,000 సంపాదిస్తే లెక్కలు రా. కొంచెం గట్టిగా చెప్పండి. బెల్లం తిన్నట్టుగా ఉన్నారు ఏంటో. 1,00,000 రూపాయలు సంపాదిస్తే దేవునికి స్తోత్రం కలుగుతుంది. 10వ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10వ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఎవరు మందిరంలో? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు నమ్మకంగా ప్రతి నెల నీకు దేవుడిచ్చిన దానిలో నుంచి 10వ భాగం చూస్తున్నావా? చెప్పండి. నేను అన్ను చేయొద్దని అసలు అన్నాను. దేవుని ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలంటే ఈరోజు ఒక నిబంధన. దేవునికి స్తోత్రం. అది ఎంతైనా సరే, అది ఏదైనా సరే, దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదానికి మూలం ఒక 10వ భాగం ఇవ్వడమే. అన్యదా భావించమాకండి. ఈవిని అపేక్షించి ఈ మాట మీకు చెప్పట్లేదు. మేము చూసాం, దాని రిజల్ట్ మేము చూసాం. దేవునికి స్తోత్రం. మా సంఘంలో ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఒక చిన్న హోటల్ ప్రారంభించింది. ఖమ్మంలో ఒక చిన్న హోటల్ ప్రారంభించింది. ఒక 4 ఏళ్ళ బండి మీద చిన్న హోటల్. నేను హోటల్ ఓపెనింగ్ పిలిస్తే వెళ్ళాను. వెళ్ళి 2 మాటలు చెప్పి ఆ చెల్లికి, నీ బిజినెస్ ఎంత పెద్దదైనా ఆదివారం మాత్రం బండి పెట్టు. ఏం చెప్పారు? ఆదివారం మాత్రం బండి పెట్టు. అసలు ఎక్కువగా బేరం నడిచేది ఇప్పుడు ఆదివారం. నీ బేరం ఎంత పెద్దదైనా నువ్వు ఆదివారం బండి పెట్టు. వెరీ నెక్స్ట్, రెండవది, నీకు వచ్చిన ప్రతి దాంట్లో నుంచి దేవుడికి రైట్ నౌ ఇప్పటికీ ఆ చెల్లి ఆదివారం రోజు బండి పెట్టు.
దేవునికి స్తోత్రం. ప్రతి నెల నమ్మకంగా దశం భాగించాలి. చిన్న వ్యాపారం అండి, ఒక 500 రూపాయలతో ప్రారంభించబడిన ఆ వ్యాపారం వారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు రోజుకి 6,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అది ఇప్పటితో ఆగదేగా, దేవుడు వర్ధిల్ల చేస్తానే ఉంటాడు. దేవునికి ఇచ్చి చెడిపోయిన వారు, ఇవ్వక చెడిపోయిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మందిర వార్షికోత్సవం రోజున దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డారా, మీరు మాత్రమే కాదు మేము కూడా దశమ భాగం ఇస్తేనే అది అందరికీ వర్తించింది. 10వ భాగం దేవునికి ఇస్తే ఎందుకు ఇవ్వని వాళ్ళందరూ లైన్లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇవ్వని వాళ్ళందరూ ఎవరు? ఇవ్వని వాళ్ళందరూ ఎవరు? నువ్వు దిగంబరివా, వస్త్రాన్ని ధరించుకున్న వాడివా, వస్త్రాన్ని ధరించుకున్న దానివా? నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు నీ దిగంబరత్వం కనపడకుండా ఉండాలి. వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏ వస్త్రం? రక్షణ వస్త్రం ధరించుకోవాలి, మహిమ వస్త్రం ధరించుకోవాలి, దేవుడు అనుగ్రహించినటువంటి వస్త్రము ధరించుకున్నటువంటి దానివిగా. ఒకడు పెళ్లిలో విడిదిలో పోయిండు, ఏం లేకుండా పోయిండు? వస్త్రం లేకుండా పోయిండు. అరే వీడి మెడకి తిరగడ్రాయి కట్టి సముద్రం ఏడవ. వస్త్రం లేకపోతే ప్రమాదం ఉంది బిడ్డ. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున నీవు వస్త్రమును ధరించుకున్నట్లుగా, దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నట్లుగా, దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వస్త్రముతో దేవుని బలిపీఠము సమీపించున్నట్లుగా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను తప్పిపోయావు? మర్చిపోకటి చెప్పే టైం లేదు కాబట్టి. ఇంకా ఏ ఆజ్ఞల్లో నువ్వు తప్పిపోతున్నావు ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, ఈ రోజున ప్రభువా నీ ఆజ్ఞలు నేను మనసారా పాటిస్తాను అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే నువ్వు ఎప్పుడు కోల్పోయిన వస్త్రం ఇప్పుడే దేవుడు నీ మీదికి పంపిస్తాడు. వస్త్రము ధరింపజేస్తాడు. పెళ్లి కుమార్తెగా నిన్ను సిద్ధపరుస్తాడు. వధువు సంఘముగా సిద్ధపరుస్తాడు. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ఓ స్వరూప్యము నీలో ఏర్పరచబడినంతగా దేవుడు నిన్ను పెళ్లి కుమార్తెగా అలంకరించునుగాక. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించినటువంటి మాటలు వ్యర్థముగా పోకుండా మన హృదయ క్షేత్రములో స్థిరపరచబడినట్లుగా మనసారా హృదయమార దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆస్వాదించి, ప్రభువా ఈ రోజు నీవు నాతో మాట్లాడావు ప్రభువా, ఈ రోజు నీవు నాతోనే మాట్లాడావు ప్రభువా, నీ బలిపీఠమునకు సమీపించిన నేను నా జీవితంలోనైనా నేనే ప్రాణార్పణముగా నీ సన్నిధిలో పోయబడాలి. విరిగి నలిగిన హృదయము నీకు బలిగా అర్పించబడాలి ప్రభువా, నీకు బలిగా అర్పించబడాలి తండ్రి. హల్లెలూయా. మోకాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి. వేయగలిగిన వాళ్ళందరూ పెద్ద మోకాళ్ళు వేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిలువు మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళందరూ 2 నిమిషాలు 2-3 నిమిషాలు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనే నీ ఆశీర్వాదానికి మూలం. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనే నీ దీవెనకు మూలం. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసినా దేవుని దీవెన పొందలేకపోతున్నావా? ఎన్ని సంవత్సరాలుగా దేవుని బలిపీఠమును సమీపించుతున్నా దేవుని దీవెన పొందలేకపోతున్నావా? అయితే ఈ రోజున ఒక సమర్పణతో దేవుని ఎదుట ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన వాక్య ప్రత్యక్షతలో నుండి ఒక తీర్మానం నువ్వు దేవుని సన్నిధిలో వచ్చాయి. దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ ప్రభు నాలో తగ్గింపు లేదేమో. సేవకుడు ఒక మాట అంటే పడే, సేవకుడు ఒక మాట గద్దిస్తే లోబడే తత్వము నాలో లేదేమో. గర్వపు హృదయంతో నీ సన్నిధిని సమీపిస్తున్నానేమో. హెచ్చింపు స్వభావముతో నీ బలిపీఠమును సమీపిస్తున్నానేమో. నేను మంటిగా మారిపోవదును గాక, నేను దీన మనస్కురాలుగా మారిపోవదును గాక, నేను దీన మనస్కుడుగా మారుదును గాక అని నూతన తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా, అయ్యా మలచిన రాళ్లతో బలిపీఠాన్ని కట్టుతున్నానేమో. కయ్యను లక్షణాలు నాలో పెట్టుకొని నీ బలిపీఠమును సమీపిస్తున్నానేమో. అసూయ, కోపము,
నరహత్య నాలో ఉంచుకొని నీ బలిపీఠము నిన్ను సమీపిస్తున్నానేమో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఆజ్ఞ అతిక్రమించి దిగంబరినై నీ బలిపీఠాన్ని నేను సమీపిస్తున్నానేమో. కోల్పోయిన వస్త్రాన్ని నాకు మరలా ధరింపచేయి నాయన. కోల్పోయిన రక్షణ వస్త్రం, కోల్పోయిన మహిమ వస్త్రం ఇదిగో నాకు మరలా ధరింపచేయి నాయన. దుష్టుడైన సాతానుడు నీ ఆజ్ఞలు అతిక్రమింపజేసి నా వస్త్రాన్ని దోచుకుంటున్నాడు ప్రభువా. యెరికో నుండి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేసిన వాని దగ్గర వస్త్రాన్ని దోచుకున్నట్లుగా నా దగ్గర సాతానుడు నీవిచ్చిన వస్త్రాన్ని దోచుకున్నాడు ప్రభువా. నీ ఆజ్ఞ అతిక్రమించేటట్లుగా చేశాడు ప్రభువా. నీ మందిరానికి క్రమంగా రాకుండా, నీకు ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వకుండా, నీ ఆజ్ఞలు పాటించకుండా నీ ఆజ్ఞను అతిక్రమింపజేసేటట్టుగా చేసి నా వస్త్రాన్ని దోచుకున్నాడయ్యా. నేను వస్త్రాన్ని కోల్పోయిన దానినయ్యా. నేను వస్త్రాన్ని కోల్పోయిన వారినయ్యా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి. విరిగి నలిగిన హృదయంతో గుండెలు బాదుకొని ప్రార్థన చెయ్యి. ప్రభు హస్తము నీ మీదికి దిగి వచ్చును గాక. ప్రభువు నిన్ను బలపరచును గాక. ప్రభువు నీ యొద్దకు దిగి వచ్చును గాక. ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ హృదయ స్పందన చూస్తున్నాడు. బిడ్డా, నువ్వు చేసే తీర్మానం దేవుడు చూస్తున్నాడు. నీ ప్రార్థన మీద దేవుడు లక్ష్యం ఉంచుతున్నాడు. నా బిడ్డ ఏం ప్రార్థన చేసిందని దేవుడు చూస్తున్నాడు. నిర్లక్ష్యముగా ఉండమాకో. నిందించే వారికి అవకాశం ఇవ్వమాకో. ఈరోజు ఈ స్థలములో నుండి దీవెనతో మనం తిరిగి వెళ్ళదుముగాక. దేవుని ఆశీర్వాదం మోసుకొని వెళ్ళదుముగాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. తలంపులు